నేను ఎక్కువ రంగులు రంగులు ఉన్నాయి కూడా తీసుకోనండి. ఎక్కువ సింగిల్ కలర్స్వే నా చీరలు ఉంటాయి. ఇదిగోండి, ఇదే మగ్గం వర్క్ చేయించింది 250. ఇప్పుడు ఆ బ్లౌజ్ అంతా పాడైపోయింది. హ్యాండ్స్కి ఉన్నదంతా తీసేసి నేను దాన్ని మళ్ళీ వేరే క్లాత్ మీద వేయించుకోవాలి. సింపుల్గా చేసుకుంటా. అది కూడా కొంచెం రిచ్గా కనపడాలండి. చీప్ బట్టలకే నేను వర్క్ చేయించుకుంటాను అండి. కాస్ట్లీ బట్టలకి అస్సలు చేయించుకోను. చక్కగా పట్టు చీరలు మంచి లుక్, మంచి కలర్ కాంబినేషన్ ఉన్న దాని మీద ఆ వర్కులు చేయించేసుకుంటాం కదా. నాకు నచ్చదు. ఇది చూడండి, దీనికి డిజైన్ ఉంది, మళ్ళీ దాని మీద డిజైన్ చేసినారు. బట్ టైలర్లు చేస్తారు కదా. నేను ఎక్కువ షైనింగ్ ఉన్న చీరలు కొన్నాను. కలర్స్ కూడా లిమిటెడ్ కలర్స్, అంటే 2-3 కాంబినేషన్లు ఉన్నవే గజిబిజిగా అనిపించినవి తక్కువ కొంటాను. ఇప్పుడు దీని మీద బ్లౌజ్ కుట్టించుకున్నానండి. ఎందుకంటే కొన్ని బ్లౌజులు కుట్టించుకోను ఎప్పుడు కూడా నేను. ఇది అన్నిటికీ వస్తుంది. ఇది దీని మీదే కాకుండా వేరే దానికి కూడా వేసుకోవచ్చు. అలా బాగున్న మెటీరియల్ను కుట్టించుకుంటా లైనింగ్ ఇచ్చి. ఇప్పుడు చూడండి, ఆ చీర పోయిన తర్వాత దీని మీద వాడుకోవచ్చు. ఇలా ప్లాన్ చేసుకుంటా. చీరలో బ్లౌజ్ వచ్చింది కదా అని ప్రతిదీ కూడా కుట్టించుకోను, పడేసేస్తానండి. అంటే ఎవరికన్నా పని వాళ్ళకి ఇచ్చి కుట్టించేసుకుంటాను.